सिद्धि द्वारा समस्त स्त्रीणां देवस्तेनादनं कुर्वन्तु ध्यायामि आवाहयामि अक्षतोयिनि प्रथमे अस्मिन्नोर्बाहुभ्याम् ओष्णहस्ताभ्याम् अस्मादातो कामाय नमोदाता प्रतिग्रहीता ध्रुवस्तिष्ठा संजयन् इन्द्रेण मरीखरदो ध्रुवेण हरिषा भद्रे नमः पुलिंद कन्या भद्रे नमः శాపం పెట్టాడు క్రౌంచుడిని రాక్షసుడికి పర్వతంగా అవ్వమని. అప్పుడు స్వామి బాణంతో నీకు శాప విమోచన అంటారు. పిల్లవాడు అడుగుతాడు, నాన్న క్రౌంచ పర్వతం ఏమిటి అని. అగస్త్యుడు క్రౌంచు బాణాయుధం చేత నీ యొక్క శరీరం రక్కలవుతుందో అప్పుడు నీకు శాప విముక్తి అన్నాడు. స్వామివారిని సేవిస్తే సమస్తమైన రోగ బాధలు తొలగిపోతాయి. మనకు తిరుచెందూరు పుణ్యక్షేత్రంలో భుజంగ ప్రయాదంలో చెప్పారు. అదిగో స్త్రీనాం జన్మజన్మని సువాసిని యోగ్యదా సిద్ధ్యర్థం అంటూ ఓం శ్రీ చక్రరాజాయ నమః. ఓం శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ శివాయ నమః. శివశక్తిక స్వరూపిణ్యై నమః. మాంగళ్య దేవతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర సహిత హరిద్ర చూర్ణ సహిత కుంకుమ విలేపనం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ధూపం భైరవనావచ్చ
రాజస్య దక్షిణా నమో వరాల నాగేంద్ర స్వామి ఆయన నమః. నా పేరు చుండి సూర్యనారాయణరావు, సీతారామపురం, ఒంగోలు, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం. ఈ ఆలయ ప్రతిష్ట స్వామివారిని 1954 సంవత్సరంలో పెళ్ళూరి కామేశ్వరమ్మ దంపతులు ఇక్కడ ప్రతిష్ట జరిగింది. స్వామివారి యొక్క ప్రత్యేకత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా భక్తులు ఏటకు ఆ ఏట పెరుగుతూ ఉన్నారు. నమ్మి ఈయన ఉన్నాడు అని కొలిచిన ప్రతి వారికి కొంగు బంగారమై నిలిచాడు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, సంసార పరంగా ఏదైనా ఒక వైభవాన్ని జీవితంలో పొందాలి అనుకున్నప్పుడు ఈ స్వామిని వచ్చి ఈయన ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు అని నమ్మిన కొలిచిన ప్రతి వ్యక్తులకు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలతో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చరిత్ర ఎవరిని అడిగినా చెప్తారు. నా జీవితంలో కూడా అనేకమైనటువంటి వైభవాలని స్వామి జరిపించారని ప్రగాఢమైన నమ్మకం నాకు. స్వామి దేవేర్లు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఆలయ అర్చక స్వాములైనటువంటి మన భరతులు గారు వేద పండితుల సమక్షంలో స్వామివారి ఉత్సవ మంటపంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం అనేది కమిటీ వారిగా మేమంతా వారికి సహకారానికి ఉన్నా కానీ ఈ యొక్క సంపూర్ణమైనటువంటి కీర్తి ఎవరికైనా దక్కుతుంది ఈ కళ్యాణం ఇంత వైభవంగా జరగడంలో అంటే అది ఆలయ అర్చక స్వాములకి చెందుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. భక్తులు కూడా ఇక్కడికి వచ్చే ముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మేము మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. మీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందంటే మహా అద్భుతాలు జరిగాయండి అని చెప్తుంటారు. ఇక్కడ కొలవటానికి పెద్దగా ఖర్చు లేదు. ముందు అసలు చక్కగా స్వామివారిని వచ్చి నేరుగా వాళ్ళ యొక్క ఇతోధికం పాలు పోసేవాళ్ళు పాలు పోస్తుంటారు, తేనె పోసేవాళ్ళు తేనె పోస్తుంటారు, కొంతమంది పంచదార తీసుకొచ్చి పోస్తుంటారు, కొంతమంది బంగారాన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి స్వర్ణ జలాలు స్వామివారికి సమర్పిస్తుంటారు. కొంతమంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, గుళ్ళో ఉన్న నీళ్లు పట్టుకొని స్వామివారికి వచ్చేమో నీళ్లు పోస్తారు. ఆయన దృష్టిలో వీళ్ళు ఏం పోసారన్నది కాదు, వీళ్ళు ఏం అడుగుతున్నారన్నది ఆయన వింటున్నాడు. విన్నది విన్నట్లుగానే వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు. అందువల్ల ఈ యొక్క మహావైభవపేతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వారధి మీడియా వారి ద్వారా మీ అందరికీ చేరడం కూడా ఈరోజు మాకు చాలా శుభ సంతోషంగా ఉంది. శుభం భూయాస్తు. సర్వే జనా సుఖినో భవంతు.